తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానళ్ళే తెలంగాణ ఛానల్ అని చెప్పి, ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తుర్రు. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే. ఈరోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తుర్రు. ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు, కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం, కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే. ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే. ఈరోజు కేవలం మీ గురించి నెగిటివ్గా చూపిస్తున్న వాళ్ళను ఆంధ్ర పత్రికలు అని చెప్పి మళ్ళీ మీ దగ్గర చిల్లర వల్లరు ఉన్నటువంటి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిస్తున్నారు, ఏది రిజైన్ చేసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి. అంటే కేటీ రామారావు గారు, మీరు చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో దానికి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంది, పెరిగింది, పేరు పెట్టుకుంది, మీ 10 సంవత్సరాల పాలనలో మీరు వాడుకుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెడు అనిపించలే. ఉద్యమం సమయంలో అనిపించిర్రు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిర్రు. ఈరోజు హైదరాబాద్ని గ్లోబల్ సిటీ వేయాలనుకుంటున్నాం, తెలంగాణను గ్లోబల్లో ఒక మంచి రైజింగ్ తెలంగాణ స్లోగన్ తోటి కాంగ్రెస్ పార్టీ పోతుంటే ముందుకు, కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద, టీవీ ఛానళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది? మీరు చేసిన 10 ఏళ్ల అధికారం గురించి, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారం గురించి మరి ఛానల్ చెప్పక తప్పదు కదా. చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండును ఆస్వాదించడం నేర్చుకోవాలి. మీరు పోయి దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని చెప్పడం ఏంది? ఈ బీహార్ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర? కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్లో ఉండి మీ పిల్లలను, ముఖ్యంగా మీ అల్లుడు, మీ కొడుకు, వీళ్ళు రెచ్చగొట్టి కార్యకర్తలతోటి మాట్లాడిస్తుర్రు. సమాజం దీని గురించి ఏమనుకుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు. మీరు వాళ్ళని అరికట్టండి. వీళ్ళు వచ్చి ఛానళ్ళమైన ఏదైతే ఛానళ్ళు మీకు నెగిటివ్గా చూపిస్తున్నాయో, ఏదైనా పేపర్లో నెగిటివ్ వాటి మీద చెడు ప్రచారం చేస్తే దానివల్ల నష్టం జరుగుద్ది, తెలంగాణకు నష్టం జరుగుద్ది. మేము ప్రజాపాలన అందియాలనుకుంటున్నాము, తెలంగాణను ప్రపంచంలో ఒక రైజింగ్ తెలంగాణగా ముందుకు పోయి ఒక $1 ట్రిలియన్ ఎకనామీ కాంట్రిబ్యూషన్కి భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఏదైతే ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతున్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ ఎకనామీని బిల్డప్ చేసి 5th గ్రోయింగ్ ఎకనామీ అంటున్నటువంటి ఈ దేశంలో తెలంగాణను ముందుంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో మీరు ఈ ప్రాంతీయ విద్వేషాలకు రెచ్చగొట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలను కానీ, పత్రికలు కానీ వాళ్ళని భయపెట్టించే పని చేయొద్దని కోరుకుంటున్నాను.